నాకు నేర్పించాలి ఇప్పుడు నేను వెల్కమ్ సార్ అని పిలిస్తే మీరు నాకు మళ్ళీ ఎదురు చేయాలి. మమ్మీ లోకేష్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ 21st. Excited or nervous? Excited, nervous. First time. Congratulations. Thanks for coming. Sir, Anna, or location? 400 meters. రష్మి జార్విన్పూర్. నమస్కారం అన్న, నేను భవాని, ఇంటర్నేషనల్ ర్యాంక్ ఉంటాను అనమాట. చాలా ప్రౌడ్గా ఉంది మీరు ఇట్లా అథ్లీట్స్తో దానికి ర్యాంక్ అవ్వడం మై రెస్పాన్సిబిలిటీ. వెరీ మీ అంతా నేను సాక్రిఫైస్ చేయలేదు కదా సార్. బట్ ఇట్లా వచ్చేసరికి ఎవరు ఇంతలాగా ఇంత పెద్ద పోస్ట్లో మీరుండి మహిళంటే ఒక అథ్లీట్స్ని పిలిచి చేయడం రియల్గా మాకు చాలా ప్రౌడ్గా ఉంది అన్న. థ్యాంక్స్ అన్న. ఏషియన్ గేమ్స్ లాంగ్ జంప్. All of you are excited? Yes, sir. Nervous? Excited. సో ఎప్పటి నుంచి ఇక ఏషియన్ గేమ్స్ అవుతే కామన్వెల్త్ అవుతే ఐ థింక్ ఈ నెల 21st. అండ్ హౌ లాంగ్ ఇస్ ద టూర్? హౌ లాంగ్? ఎన్ని రోజులు ఉంటారు? 10 days ఉంటాం. 10 days. 21st బయలుదేరుతున్నాం సార్. August 1st 2nd కల్లా రిటర్న్ వచ్చారు. నా ఈవెంట్స్ అయితే ఓన్లీ 24th ఒకటి 28th ఒకటి సార్. 2 days. సో ఇంట్లో ఏమన్నారు? హ్యాపీయా? ఫస్ట్ టైం కదా సార్, చాలా హ్యాపీ. ఇంట్లో వచ్చేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. అంటే ఇట్లా ఒక యాక్చువల్గా రీచ్ అవ్వడం, ఒక ఎమ్మెల్యే ఎంపీని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన మ్యాటర్ కాదు కదా సార్. బట్ వచ్చేసరికి మీలాగా ఇంత పెద్ద లెవెల్లో ఉండి ఒక అథ్లీట్గా మమ్మల్ని మీరు గుర్తించి ఇండియా ఆడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ చేసింది సార్. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రక్చర్డ్గా చేయాలమ్మా. ఎందుకంటే నేను శ్రీని కలిసాను, టీచర్ క్రికెట్. సో శ్రీని నేను మెటర్ బిఫోర్ షీ రోస్ టు ఫేమ్. ఏమైందంటే నాకు ఆలోచన ఒకసారి కలుద్దాం ఉమెన్స్ క్రికెట్ టీము వైజాగ్ వచ్చింది ప్రాక్టీస్కి. అప్పుడే మెద్దాం బీసీసీఐ పర్మిషన్ తీసుకుని వీ డిడ్ అ సెషన్. ఇట్లని కూర్చొని వాళ్ళతో మాడితే 2 things దట్ కాట్ మీ. ఒకటి, వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు ప్రోత్సహిస్తున్నారు, ఉమెన్ బాగా చేయాలంటున్నారు, కానీ ఎక్కడ ఏ స్టాండ్ కూడా వైజాగ్లో మేము ఆడుతున్నాం, ఎక్కడ ఒక స్టాండ్ కూడా మహిళా పేరు పైన లేదు అన్నారు, ఒక గేట్ లేదన్నారు. అయితే వెరీ పవర్ఫుల్ వాళ్ళు చెప్పింది. అది ఇమీడియట్గా చేసాం, స్టాండ్ అండ్ అ గేట్ నేమ్ చేసాం. దాని తర్వాత శ్రీ స్టోరీ విన్న తర్వాత మీరందరూ ఎంత కష్టపడారో ఈ స్థాయికి వచ్చినాక అనేది అప్పుడు అర్థమైంది. శ్రీ వాళ్ళ నాన్న ఒప్పుకోలా క్రికెట్ ఆడేదానికి. సో వాళ్ళ నాన్ని బ్లాక్మెయిల్ చేసింది శ్రీ, నన్ను ఇఫ్ యూ డోంట్ లెట్ మీ ప్లే నేను ఎగ్జామ్స్ రాయనని. సో నేను మీ 15 మంది కలిసినప్పుడు ఏంటంటే ఐ సీ 15 స్టోరీస్, 15 సాక్రిఫైసెస్. ఇప్పుడు మాకు రాజకీయాలు ఏంటంటే కావాలంటే ఒక రోజు బ్రేక్ తీసుకోవచ్చు. ఈ ట్రైనింగ్లో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఫెస్టివల్స్ లేదు, ఏం లేదు, ఎవ్రీ డే you have to be on prime, and it is not at all easy. So I saw that sacrifice. I genuinely felt no time for Andhra also to do it more structured. మాకు ఫెస్టివల్స్ అంటే మేము వెళ్ళే నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అంతేనా మీకు? అంతేనా? ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు, వెకేషన్ అయిపోయింది. ఆ టోర్నమెంట్ 2-3 days అయిపోయింది. You done, huh? So what do you learn when you go to other countries? One is that they are structured. They are so disciplined in every action. Yeah.
they make it clear. Make everything clear from the start to the end. There's no. They don't bring a problem in between. Everything is said from the starting to the end point. So they go like they plan and they make it feel that we are comfortable and they are making it smooth. The competition is running smooth and everything is going clean and clear with fairness and everything. So that's what I observed in many international matches. సో యాజ్ అ స్టేట్ మేము ఒక దేశం చూసి నేర్చుకోవాల్సింది ఉంటే లైక్ ఒక దేశం ఇది బాగా స్ట్రక్చర్ చేశారు, అథ్లీట్స్ని బాగా ప్రోత్సహిస్తారు, ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారంటే ఏ దేశం నుంచి నేర్చుకోవాలి? యూనివర్సిటీస్లో అట్లీస్ట్ చదువుకుంటూనే ట్రైనింగ్ లైక్ స్పోర్ట్స్కి సెపరేట్గా లైక్ మెనీ అట్లీస్ట్ ఈవెన్ గ్యాబీ థామస్ కూడా షీ ఈస్ డాక్టర్ అండ్ షీ ఈస్ లైక్ ఒలింపిక్ ఛాంపియన్. యూనివర్సిటీస్లో స్టడీస్ లైక్ కమ్ స్పోర్ట్స్ ఇట్స్ లైక్ మెయిన్లీ స్పోర్ట్స్ అండ్ లైక్ ఇంక్లూడింగ్ స్టడీస్. గుడ్ పాయింట్. యూనివర్సిటీస్లో కూడా లైక్ అమెరికన్ యూనివర్సిటీ నేను చదువుకున్న దగ్గర కూడా ఏంటంటే స్పోర్ట్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు. లైక్ నీ కోట ఉంటుంది రియల్. సో గాల్ఫ్లో స్కాలర్షిప్స్ కూడా ఇవన్నీ బాగా పుష్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ అథ్లీట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి వచ్చేసరికి ఒక 12th అయిపోయిందంటే డిగ్రీ కోసం వచ్చేసరికి ఇట్లా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ నేషనల్ మెడల్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ సార్ స్కాలర్షిప్స్ బేస్ మీద ఫుల్ ఫ్రీ ఫీ స్ట్రక్చర్ అండ్ ఓన్లీ కంప్లీట్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో అదొకటి మనం రెప్లికేట్ చేయొచ్చు. ఐ థింక్ యాజ్ అ స్టేట్ వీ షుడ్ రెప్లికేట్ దట్. అది రెప్లికేట్ చేయడానికి బట్ మన దగ్గర ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా అవంతా రావాలి సార్. కానీ అంటే అమ్మా ఎక్కడో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే అది ఒక శ్రద్ధ పెడుతున్నాం. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని డబ్బుల్ని నేను జయషా గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నా అంటే క్రికెట్ ఎంత ఇంపార్టెంటో అదర్ స్పోర్ట్స్ కూడా మేము ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైన బీయింగ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీ. సో వాళ్ళకి క్లారిటీ ఉంది, ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంగళగిరిలో ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం ఉంది, మీరు చూసుంటారు, కడపలో కూడా బాగా చేసాము లైట్స్ పెట్టి. దాని పక్కన ఇంకొక 8 acres తీసుకుని దే వాంటెడ్ మల్టిపుల్ స్విమ్మింగ్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. దే వాంట్ టు బిల్డ్ ఇట్ అవుట్. They want to do volleyball, basketball, all that. They don't want to build out like one exactly sporting ecosystem. So అది మొదలైంది అనుకోండి. ఆల్రెడీ అక్కడ 72 rooms ఉన్నాయి చేసాం. సో అకామిడేషన్ ఉంటుంది, ఇది కోఆర్డినేట్ చేసి వన్ బిల్డ్ అన్ ఎకోసిస్టమ్. ఇట్లా సేమ్ థింగ్ నవ్ ఇన్ తిరుపతి, దెన్ వైజాగ్, దెన్ టేక్ టు Tier 2 cities. దీస్ ఆర్ ద 3 economic growth engines of Andhra. ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ సిటీస్ తీసుకెళ్ళాలి. హౌ డూ యూ టేక్ ఇట్ డౌన్? సో జిల్లాకి ఎటు తీసుకెళ్ళాలి. సో జిల్లాలో కూడా నేను ఏమనంటే 28 జిల్లాలో కనీసం ఒక క్రికెట్ అరీనా ఉండాలి. ఎక్కడ చూసినా ఆ క్రికెట్ అరీనా వచ్చేస్తే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. నేను అక్కడ నుంచి యూ షుడ్ బిల్డ్. అది కానీ చేయగలిగితే ఐ థింక్ విల్ కమ్ అలాంగ్ అనిపించింది. ఇంకేం నేర్చుకోవచ్చు ప్లీజ్. అండ్ పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి సార్. స్పోర్ట్స్ చేయిస్తే పిల్లల్ని వచ్చేసరికి స్కూల్లో స్కాలర్షిప్స్ రావడం అంటే ఇంజనీరింగ్ సీట్స్ ఇలా ఇంటర్లో వీళ్ళంతా అప్పుడే వచ్చేసరికి వాళ్ళ పిల్లల్ని కూడా ఓకే పిల్లల్ని ఆడిద్దాం కొంచెం ఇలా నేషనల్ లెవెల్లో అన్ని మెడల్ కొడితే వాళ్ళకి ఇలా అన్ని వస్తున్నాయి అనే అవేర్నెస్ వస్తుంది సార్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖర్చే పెట్టాలి కానీ మనకేం తిరిగి రాదు స్పోర్ట్స్ లో అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇంకా లేదా ఫీలింగ్ లేదా? ఇప్పుడు మాకు వచ్చింది సార్, బట్ మాలాగా ఇంకా చాలా మంది అప్పుడు ఇప్పుడు ఉన్న ఇక్కడ 20 చాలా మంది ఆలోచించట్లేదు సార్ అలా. అంటే పేరెంట్స్ వల్ల కరెక్ట్. సో అంటే ఇప్పుడు మనం కొన్ని చేసాం, మనం పిల్లల్ని ప్రమోట్ చేసాం. యాక్చువల్లీకి ఇట్లా వీ డన్ సమ్ వర్క్. దేర్ ఆర్ 2 trains of thought. ఒకటి వచ్చి ఏంటంటే ఒక వ్యక్తికి ఇచ్చే బదులు ఆ డబ్బులు తీసుకొచ్చి ఎకోసిస్టమ్ అని ఖర్చు పెడితే బాగుంటుంది అనేది కొంతమంది వాదన. కొంతమంది వాదన మీరు అన్నట్టు సెలబ్రేట్ చేయాలి. విక్టరీ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేస్తే వాళ్ళు చూసి ఇంకో 10 మంది మేము వస్తాం మాకు అవకాశం ఉంది కదా అనేది భావన. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల చాలా మంది బయటకు రావట్లేదు సార్. కరెక్ట్. సింగిల్ పేరెంట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ స్పోర్ట్స్ కి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి వెనకే ఉండిపోతున్నారు. ఇంకా ఫర్దర్ గా ఇంకెంత ఖర్చు అవుతుంది మా వల్ల కాదు అని చాలా మంది. కానీ వచ్చేసరికి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇంజనీరింగ్ కి 10 lakhs అయినా ఖర్చు పెడతారు కానీ స్పోర్ట్స్ కి వచ్చేసరికి ఒక 1 lakh అంటే కూడా అమ్మో 1 lakh లో నీకు ఏమొస్తుంది అనేది ఇన్వెస్ట్ చేస్తే ఇదే ఒక ఇంజనీరింగ్ చేసాక నేను ఒక జాబ్ లో ఉంటాను అని ఒక వాళ్ళు ఏంటంటే అట్లా ఫీల్ అవుతున్నారు. బట్ స్పోర్ట్స్ చాలా చాలా అంటే చాలా ఆపర్చునిటీ స్పోర్ట్స్ లోపల ఉన్నాయి. మీరు ఎట్టొచ్చారు స్పోర్ట్స్ లోకి? సార్ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చాను సార్. Really? Yes, sir.
ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చారా? ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ సార్, సో ఇట్స్ వెరీ లేట్ అనమాట. అందుకే నాకు ఆపర్చునిటీస్ దొరకడం చాలా లేట్. నేను ఇప్పుడే సెట్ అయ్యాను సార్ బెంగళూరు స్థాయిలో. ఓ వావ్. కోచే ఇప్పుడే దొరికారు సార్ నాకు. స్ట్రగుల్ ఓ వావ్. So నేనైతే I was not really interested in sports at all. At all. But I used to come first in my annual days, in zonal competitions. Like in our school, they used to take, ప్రతి క్లాస్ రన్ చేయాలి. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని జోనల్స్ కి తీసుకెళ్తారు. నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ వచ్చేదాన్ని, నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ వచ్చేదాన్ని. సో మా ఫాదర్ చూసి లైక్ సపోర్ట్ చేసి, మై ఫాదర్ వాజ్ అ బాడీ బిల్డర్ వెన్ హీ వాజ్ యంగ్. సో ఆయనకి సపోర్ట్ లేక ఆపేశారు మధ్యలోనే. సో ఆయన చాలా ఇంట్రెస్ట్, సో నన్ను స్పోర్ట్స్లోకి తీసుకురావాలి అని. ఎలాగో నేను ఫస్ట్ వస్తున్నా, సో ఆ విధంగా స్పోర్ట్స్లోకి తీసుకొచ్చి జాయిన్ చేశారు. అలా వరల్డ్ స్కూల్ గేమ్స్కి వెళ్ళా, వరల్డ్ యూత్కి వెళ్ళా, ఒలింపిక్స్ ఆడా. సో అట్లా వచ్చారు మీరు. లైక్ మై ఫాదర్ వాజ్ రియలీ లైక్ ఇన్ టు గెటింగ్ మీ ఇన్ టు స్పోర్ట్స్. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను స్టార్ట్ చేశాను. నేనైతే స్టార్టింగ్ నుంచి అన్ని గేమ్స్ టచ్ చేసాను సార్. అంటే ఆర్చరీ నేర్చుకున్నాను స్టార్టింగ్ లో, దాని తర్వాత కబడ్డీ నేర్చుకున్నాను, దాని తర్వాత క్రికెట్కి వెళ్ళాను సార్. ఇంకా ఆ 3 గేమ్స్ అయిపోయిన తర్వాత చెస్ లోకి ఇచ్చాను సార్. చెస్ లోకి వచ్చిన తర్వాత స్టేట్స్ వరకు వెళ్ళాను సార్. చెస్ తర్వాత ఏం చేశానంటే, మన 2019లో చంద్రబాబు నాయుడు గారు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ అని ఒకటి పెట్టారు కదా సార్ మన ఆంధ్రాలో. ఎర్రకాలలో మా ఊరి దగ్గర పెట్టారు సార్. బిల్డింగ్ కూడా కట్టడం అవన్నీ చేస్తుంటే వాటర్ పేపర్లో చూసి నేను అందులో జాయిన్ అయ్యాను సార్. 2019 to 20 వరకు నేను రోయింగ్ ప్రాక్టీస్ చేశాను సార్. చేసి అందులో నేషనల్స్ వరకు వెళ్ళాను సార్. రోయింగ్లో సార్. వెళ్ళి వచ్చిన తర్వాత కరోనా వల్ల బోట్స్ క్లోజ్ చేసేసారు సార్. దాని తర్వాత ఇంకా అకాడమీ మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. నేను ఏం చేశానంటే, స్పోర్ట్స్ తింటే ఇంకా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ కోచ్ని తీసుకెళ్ళి నేను ఓన్లీ ఆ కాలలో స్విమ్మింగ్ నేర్చుకున్నాను సార్. నేను అలా స్విమ్మింగ్ నేర్చుకున్న కాలువ కన్నా స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి మన శాప్ పూల్ ఉంది కదా సార్ ఏలూరులో, విశ్వనాథ్ దాంట్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాను సార్ ఒక 3 months. దాని తర్వాత ఏం చేశానంటే, ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటది అని చెప్పి హైదరాబాద్ లో ప్రైవేట్ అకాడమీకి వెళ్ళిపోయాను సార్. దాని తర్వాత అప్పుడు హైదరాబాద్ ఎక్కడ? మియాపూర్ లో సార్ జియాన్ స్పోర్ట్స్ అని ఉంటుంది సార్. మియాపూర్ సార్ జియాన్ స్పోర్ట్స్. అక్కడ దేశం అకాడమీ. అవును సార్, అకాడమీ ఫర్ స్విమ్మింగ్ సార్. దానికి వెళ్ళాను సార్. పూల్ ఎంత పెద్దది? ఒకటి ఎల్ షేప్ లో ఉంటుంది సార్. అది 25 meters 4 lanes ఉంటాయి, 50 meters 3 lanes ఉంటాయి సార్. కాకపోతే అది ఏంటంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ కాదు సార్, ఇంకా ఒలింపిక్ స్టాండర్డ్ పూల్ కాదనమాట. జస్ట్ బాగుంటుంది స్విమ్మింగ్. అలా 2023లో నేను వరల్డ్ సిరీస్కి వెళ్ళాను సార్ ఈజిప్ట్. అక్కడ ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ కొట్టాను సార్ ఇంటర్నేషనల్. దాని తర్వాత 2025లో సార్ మొన్న బార్సిలోనాలో ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్ వరల్డ్ సిరీస్. దాని తర్వాత మళ్ళీ మన 2025 డిసెంబర్లో యూత్ ఏషియన్ గేమ్స్లో దుబాయ్లో నేను 6 medals కొట్టాను సార్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ మెడల్ సాధించిన అథ్లెట్ సార్ యూత్ ఏషియన్ గేమ్స్. 6 medals, 3 gold 3 silver. యూత్ ఇస్ వాట్స్ అవుటర్ లిమిట్ ఆఫ్ ఏజ్? సార్ 18 సార్. 18 ఇస్ అవుటర్. అందులో 3 gold 3 silver కొట్టాను సార్. దాని తర్వాత జనవరిలో నేను యూకే 1 month హై పర్ఫార్మెన్స్ క్యాంప్కి వెళ్ళి వచ్చాను సార్. క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ సార్ గో స్పోర్ట్స్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది సార్, వాళ్ళ ద్వారా తీసుకెళ్తున్నాను సార్. అంటే అది ఏంటంటే గో స్పోర్ట్స్ సార్. హూస్ రన్నింగ్ ఇట్? సార్ బెంగళూరు బెస్ట్. అండ్ ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్తారు ఇట్లా? అంటే నాతో పాటు ఒక 3 members వచ్చారు సార్. I'll just write it down. అంటే టోటల్ ఎంతమంది పిల్లల్ని సపోర్ట్ చేస్తారు అట్లా? అంటే వాళ్ళ నాతో స్విమ్మింగ్ తో వచ్చి ఒక 3 members నాతో పాటు నాతో కలిపి 3 members ఉన్నారు సార్. అక్కడ 3 members క్యాంప్కి వచ్చారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే 1 month వరకే ఉంటుంది సార్ క్యాంప్. అదేంటంటే 1 month వల్ల మనకి యూజ్ ఉండదు సార్. మనం ఏదైనా టార్గెట్ పెట్టుకుని వెళ్ళామంటే అప్ టు కాంపిటీషన్, అంటే అప్ టు కామన్వెల్త్ గేమ్స్, అప్ టు ఏషియన్ గేమ్స్, లేకపోతే అప్ టు ఒలింపిక్స్. కాకపోతే దానికి ఏమవుతుందంటే 1 month కి 15 lakhs అవుతుంది సార్. ఆ 1 month చేసి రావడం వల్ల అక్కడికి వెళ్ళి అది బాగా 15 లక్షలు ఎవరు పెట్టాలి? ఆ గో స్పోర్ట్స్ ఫౌండేషన్ కొంత మనం పెట్టుకోవాలి సార్. అంటే ఆ బడ్జెట్ అలొకేట్ చేస్తారు సార్ మనకి 1 year కి ఇంత. గో స్పోర్ట్ ద్వారా ఎంత వస్తుంది? మీరు ఎంత పెట్టాలి? నాకు లాస్ట్ టైం 8 lakhs వరకు ఇచ్చారు సార్. వాళ్ళు ఇచ్చారు సార్. మిగిలిన 5 to 6 lakhs మేము పెట్టుకోవాల్సి వచ్చింది సార్. దాని తర్వాత ఇలా అంటే అదేంటంటే కాంపిటీషన్ వరకు పెట్టేసుకుని టార్గెట్ వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు ఏంటంటే నేను కామన్వెల్త్ వరకు హైదరాబాద్ లో ట్రైనింగ్ చేస్తాను సార్. కామన్వెల్త్ తర్వాత ఏషియన్ గేమ్స్ వరకు ఆస్ట్రేలియా కోసం ప్లానింగ్ సార్. నేను
అది అయిపోయిన తర్వాత ఏషియన్ గేమ్స్ లో మంచి మెడల్, కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ లో మంచి మెడల్స్ వచ్చి అంత బాగుంటే, వచ్చిన తర్వాత నువ్వు వస్తే కాదు, వచ్చిన తర్వాత ఎస్ సార్, వచ్చిన తర్వాత కంటిన్యూగా ఒక ఒలింపిక్స్ వరకు 2028 పారాలింపిక్స్ వరకు అక్కడ ట్రైనింగ్ చేసి, నెక్స్ట్ ఒలింపిక్స్ ఇస్ వెన్ 2028 లాస్ ఏంజల్స్. అప్పటి వరకు ట్రైన్ చేసి ఒలింపిక్స్ లో కూడా మంచి, అంటే స్విమ్మింగ్ లో బెనిఫిట్ ఏంటంటే అన్ని ఈవెంట్స్ లో 1-2 ఉంటాయి. స్విమ్మింగ్ లో వచ్చేసరికి మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి, ఒక 4-5 ఈవెంట్స్ లో ఉంటాయి సార్. అలా మెడల్స్ కొట్టి వరల్డ్ రికార్డ్ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాను సార్ చాలా వరకు. వరల్డ్ రికార్డ్ వచ్చేసి 23.21 సార్, నా టైం వచ్చి 24.96 సార్. ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాను. ఐ థింక్ స్విమ్మింగ్ లో అమెరికన్స్ అమెరికన్స్ ఇంకా ఆస్ట్రేలియన్స్ సార్. ఆస్ట్రేలియన్స్ దే ఆర్ 4 ప్రస్తుతానికి అయితే నేను వరల్డ్ ర్యాంకింగ్ లో జనవరి వరకు వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 2-3 అలా ఉండేవాను సార్. అది ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మారుతా ఉంటుంది సార్. ప్రస్తుతానికి ఇప్పుడు 7 లో ఉన్నాను సార్. ఏషియన్ లో 2nd ర్యాంక్ లో ఉన్నాను సార్. అల్టిమేట్ గోల్ వచ్చేసి పారాలింపిక్స్ లో మెడల్స్ కొట్టిన తర్వాత వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసి మన మీ సహకారంతో అమరావతి ఆక్వాటిక్ సెంటర్ అని చెప్పి ఇక్కడ మంచి స్పోర్ట్, అలా నాకున్న నెట్వర్క్ ద్వారా కోచెస్ ని తీసుకొచ్చి అలా హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ కి వెళ్తా ఉంటాను కదా సార్. అక్కడ నుంచి కోచెస్ తెప్పించి ఇప్పుడు ఎవరైనా సరే ఇండియాలో ఒక స్విమ్మర్ ఖచ్చితంగా వచ్చి ఒకసారైనా మన అమరావతి ఆక్వాటిక్ సెంటర్ లో ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి అని అనుకునేలాగా తయారు చేద్దామని నేను అనుకుంటున్నాను.